పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హలో కావ్య గారు. చెప్పండి ఎవరు? నేను నిరుపమ, సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నాను. మీ హస్బెండ్ ప్రసాద్ గారు ఉన్నారు కదా, అవునండి. ఆయన మాకు మెయిల్ చేశారు. ఏమని? జ్వరం వచ్చిందని ఆయన మెయిల్ చేశారు. మనతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. ఒక్కసారి డాక్టర్ గారు మాట్లాడతారు, వినండి. ఇవ్వండి. హలో కావ్య గారు, చెప్పండి సార్. నమస్తే అమ్మా. నమస్తే సార్. అమ్మా ఏంటమ్మా, ప్రసాద్ మాకు ఈమెయిల్ పంపించాడు, మీరు ఒకరంటే ఒకరు బాగా ఇష్టపడి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారంట. 1.5 year అయింది. కానీ 1.5 year పెళ్ళి అయితే జరిగింది కానీ ప్రయాణం అయితే జరగలేదంట. ఎక్కడ గొంగలు అక్కడే ఉందంట. ఏంటి అసలు మీ సమస్య ఏంటి? సార్ అసలు ఇది మా ఫ్యామిలీ ఇష్యూని అసలు మీ దాకా ఎందుకు తీసుకొచ్చాడు సార్ ప్రసాద్? మరి నీ దాకా తీసుకొస్తే పని అవ్వట్లేదని మా దాకా తీసుకొచ్చాడు. సార్ నాకు తెలియక అడుగుతున్నాను. మాలో ఏదన్నా ఉంటే మేమేం ఫ్యామిలీ 4 గోడ మధ్యలో పరిష్కరించుకోవాలి, కానీ ఇలా పబ్లిక్ లా తీసుకొచ్చి పెట్టేస్తే ఆడపిల్ల లైఫ్ ఏమవుతుంది సార్? 1.5 year పాటు మీరు 4 గోడల మధ్య ఏం పరిష్కరించుకున్నారో ఒక 2 నిమిషాలు చెప్పమ్మా. తర్వాత నువ్వు కాల్ కంటిన్యూ చేద్దాం అంటే చేద్దాం, కట్ చేద్దాం అంటే కట్ చేసేద్దాం. ఆ మనిషి ఎందుకు పెళ్లి చేసుకున్నాడో తెలీదు, ఎట్టుపోతుందో జీవితం అర్థం కావట్లేదు. పెద్దలు నేను వాళ్ళు ఎందుకురా చేయలేదు బాబు అంటే కనుక వద్దు సార్, వాళ్ళు వస్తే కనుక ఇంకా ఇష్యూ క్రానిక్ అయిపోద్ది అన్నాడు. ఏం భయపడుతున్నారు? ఏం తేల్చుకున్నారు? 4 గోళ్ల మధ్యన తేల్చుకున్నారు, 4 గోళ్ల తేల్చుకున్నారు అంటారు. కేవలం ఒక సొల్యూషన్ ప్రొవైడ్ చేయడం గురించి ఈ వేదిక. నీ ప్రాబ్లం ఏంటో చెప్పు, అతనితో ప్రయాణానికి మీకున్న ఇబ్బంది ఏంటో చెప్పండి అమ్మా. సార్ యాక్చువల్ గా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఇదే విషయాన్ని మా పేరెంట్స్ కి నేను చెప్పాను. అబ్బాయి మంచోడని, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అని, నన్ను బాగా చూసుకుంటారని చెప్పేసి ఈ అబ్బాయికి ఇచ్చి నన్ను పెళ్లి చేశారు. నాకు ఈ పెళ్లి వద్దని చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోకుండా బలవంతంగా పెళ్లి చేశారు. నువ్వు ఈ పెళ్లి చేసుకుంటావా లేకపోతే మమ్మల్ని చచ్చిపోమంటావా అని చెప్పి పీక మీద కత్తి పెట్టి నన్ను బెదిరిస్తే నేను పెళ్లి చేసుకున్నాను. అంతేగాని నాకు ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదు సార్. ఇష్టం లేని ప్రయాణం నేను ఆ మనిషితో ఎలా చేయమంటారు? ఎందుకు ఇష్టం లేదో తెలుసుకోవచ్చా? అంటే రీజన్ ఏదన్నా ఉందా దానికి? నాకు ఇష్టం లేదు మేడం, నేను ఆ మనిషితో నేను ఉండలేను. అవునమ్మా, అంటే ఏదో ఒక కారణం ఉండాలి కదా కావ్య గారు, అందుకంటున్నాను. కావ్య గారు, మేడం అడిగేది ఏంటంటే పెళ్ళే ఇష్టం లేదా, లేదంటే ఇతనితో పెళ్లి ఇష్టం లేదా? నాకు ఇతనితో పెళ్లి ఇష్టం లేదు సార్. మరి ఇతనంటే ఇష్టం లేదంటే ఇంకో అతను రాబోయేటటువంటి కాలంలో ఇంకో అతను ఉన్నాడా, లేదంటే ఆల్రెడీ పాస్ట్ లో ఉన్నారా? ఏంటి, ఏదో ఒకటి ఉండాలిగా సార్. అది ఎలా చెప్పాను, నేను ఆల్రెడీ నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. ఆ అబ్బాయిని ప్రేమించాను. అదే విషయాన్ని మా ఇంట్లో చెప్తే వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు. అదని ఇదని ఏదో ఒక వంక చెప్పి మమ్మల్ని ఇద్దరిని పెళ్లి చేయకుండా చేసి ఈ అబ్బాయికి ఇచ్చి నన్ను కట్టబెట్టారు. ఉండమ్మా, అతను లైన్ లో ఉన్నాడు. కట్టబెట్టారు. ఏం కట్టబెట్టారు? పాపం లైన్ లో ఉన్నాడు. అతను లైన్ లో ఉన్నాడు. లైన్ లో ఉన్నారండి. మాట్లాడాను మేడం ఆయనతో. ఎవరితో మాట్లాడతారో మాట్లాడచ్చు, ఒక నిమిషము మాట్లాడండి ప్లీజ్. మోస్ట్ వెల్కమ్. బ్రేకింగ్ న్యూస్ చెప్పింది విన్నారా? ఇప్పుడు తనకి పెళ్లి ఇష్టం లేదన్నప్పుడు నాకు ఆ పెళ్లి రోజే నాకు చెప్తే నేనే ఏదో ఒకటి అయ్యి చేసేవాడిని కదా. ఇప్పుడు నాకు 1.5 year నా లైఫ్ స్పాయిల్ అయింది అన్యాయంగా. నేను ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకోవాలని నాకు ప్రాబ్లం అవుతుంది. ఎందుకు వదిలేసా, ఎందుకు చేసావని మమ్మల్ని అంటారు. ఆ మాట ముందే చెప్పింటే నేను వద్దనేవాడిని కదా. ఊరే నా లైఫ్ స్పాయిల్ అయితే కదా, 1.5 year నా లైఫ్ స్పాయిలే కదా. తనకు ఇప్పుడు ఎవరు ఉన్నారు అని ఇప్పుడు చెప్తున్నారు తను. అదేమో నాకు ముందే చెప్పింటే నేను అసలు చేసుకునే వాడిని కాదు కదా. బాబోయ్, నువ్వు ఫైర్ కాదయ్యా, ఉండు ఒక్క నిమిషం. అమ్మాయి సమాధానం విన్ని, నీ బాధ మా అందరికి అర్థం అవుతుంది. పెళ్ళప్పుడే చెప్తే నువ్వు మాకెందుకు ఫోన్ చేస్తావు? ఇక్కడ వరకు ఉండదు కదా, చెప్పకే ఇప్పుడు అంత తలనొప్పి. ఇన్నాళ్ళు నాలో ఏమన్నా తప్పు ఉందేమో, నేను వచ్చినాక అమ్మాయి కదా అనేసి నాలో తప్పు ఉండాల్సి నేను చేసుకుంటూ వచ్చా సార్. ఆ టెన్షన్ లో ఉన్న క్లారిటీ లేలే, మీ పాయింట్ మీ పెయిన్ మాకు పూర్తిగా అర్థం అవుతుంది. ఆ అమ్మాయి సడన్ గా మౌనం ఎందుకు వహిస్తుంది అనేది నాకు అర్థం కావట్లేదు. అసలు లైన్ లో ఉందా కావ్య? ఆయన మాట్లాడుతున్నారని నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మాట్లాడండి. నా లైఫ్ ఎందుకు ఇలా చేశారు, నా లైఫ్ ఎందుకు ఇలా చేశారు ఆయన నన్ను అడగాల్సి, మా పేరెంట్స్ అడగాలి. నాకేంటి సార్ సంబంధం?
సరే సంబంధం అంటుంది. నీకేం సంబంధం పెళ్లి లేదమ్మా. చేసుకున్నది నువ్వే కదా. ఏమా పసికోనా నోట్లో వేలు పెట్టుకుంటుండగా బలవంతంగా తీసుకొచ్చి పెళ్లిపేటల మీద కూర్చోపెట్టి ఒక ముసుగు వేసేసి పెళ్లి చేశారా? సినిమాకి తీసుకెళ్తున్నావు అని చెప్పి పెళ్లిపేటల మీద కూర్చోబెట్టారా నిన్ను? ఏమ్మా ఏ కత్తి పెట్టారమ్మా? పీక మీద కత్తి పెట్టారంటారు. ఏ కత్తి పెట్టారు? చిన్న కత్త పెద్ద కత్త? మా పేరెంట్స్ సార్ నువ్వు గనక ఈ పెళ్లి చేసుకోకపోతే మేము చచ్చిపోతామంటే నాకు ఇంకా వేరే దారి లేక నేను ఈ పెళ్లి చేసుకున్నాను. అబ్బాయి అంటే వాళ్ళు చచ్చిపోకూడదు, ఇతను చచ్చిపోయినా పర్లేదు. సార్ ఒక్క నిమిషం సార్. అబ్బాయి మంచోడైనా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అయినా అతను ఎంత మంచోడైనా నా మనసులో ఆయన లేనప్పుడు ఆయనతో నేను ఎలా జర్నీ చేస్తాను సార్? ఏమో నాకేం తెలుసు. కాదు నేను చెప్పేది విను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా కావ్య చాలా బాగా చెప్తున్నావు కానీ నువ్వు బాగానే సమర్థించుకుంటున్నావు కానీ ఇప్పుడు అంటే తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేస్తే కనుక వాళ్ళు బలవంతంగా పెళ్లి చేసినందుకు వాళ్ళు తప్పు అవుతుంది కానీ చేసుకున్నందుకు నీ తప్పు కాదు. ఇప్పుడు ఏమొచ్చి సంసార జీవితం ఎలా నడిపించినా పెళ్లి చేసుకున్న వాడిని ఎంత హింస పెట్టినా అది తప్పు కాదు. ఇప్పుడు కూడా మీ తల్లిదండ్రులు ఈ వార్త విన్న తర్వాత కూడా సంతోషంగా ఉంటారా? మరి అమ్మ నువ్వు సచ్చినట్టు కాపురం చెయ్యి, 2 సంవత్సరాలు తిరగకముందే 4 పిల్లల్ని కని అని అంటే కనుక అప్పుడు అలా చేయకపోతే కనుక మేము కూడా నుయ్యో గొయ్యో చూసుకుంటా ఉంటే కనుక మరి మీరు రెడీ అయినా ఇప్పుడే ఫోన్ కలుపుదాం వాళ్ళకి. మరి వాళ్ళ గురించే పెళ్లి చేసుకున్నారు కదా, వాళ్ళ గురించే సంసారం కాపురం చేయండి. మరి వాళ్ళకి ఫోన్ కలుపుదాం. అది కాదు కదా సబ్జెక్ట్ అది కాదు. మీ మనసులో ఎవడో కూర్చున్నాడు. ఎవడాడు? వాడు ఉన్నాడా? వెయిట్ చేస్తున్నాడా? ఇంకా అక్కడ ఎక్కడన్నా ఉన్నాడా? ఏంటి అసలు మీ ప్లాన్ ఏంటో చెప్పండి. ఇది పాత జ్ఞాపకాలా ఇప్పుడు కొత్త జ్ఞాపకమా? ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, తను డివోర్స్ కూడా తీసుకున్నాడు, నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. అసలు పాయింట్ ఏమ్మా అసలు ఎక్కడ పుడతారమ్మా మీరు అందరూ? డైవర్స్ తీసుకొని రెడీగా కూర్చున్నాడంటే ఏమో కోసం. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పుస్తకాల మీద వెడ్డింగ్ కార్డుల మీద వరకు ఇతను మొగుడు. నేను తప్పుగా అంటానని అనుకోకండి. నిజమైనటువంటి భర్త అతను అనమాట మీకు. అంటే మానసికపరమైనటువంటి భర్త అతను. బాబు బతికే ఉన్నావా? ఎవరు? ప్రసాద్. ఇదయ్యా ఈ దురదృష్టకరమైనటువంటి ఈ భయంకరమైనటువంటి ఈ మాటలు వినవలసినటువంటి పరిస్థితి మాకు వచ్చింది. మేమే వినటానికి ఇంత బాధపడుతున్నావు. నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పి బ్రతుకున్నావా అని అంటున్నా. నిజంగా గుండెలు పగిలేటటువంటి అంశం. పంచాయతీ పెట్టు, పంచాయతీ పెట్టు. అటు పెద్దల్ని ఇటు పెద్దల్ని పిలిచి పంచాయతీ పెట్టు. నేను నిరుపమా మేడం కూడా వస్తాం. ఏంటి నాటకాలా? ఏమ్మా అంతా అంటే ఏంటమ్మా? ఇతను ఫ్రస్ట్రేట్ అయిపోయి నీకు తూర్పు తిరిగి దండం పెట్టేసి ఇచ్చేస్తే కనుక విడాకులు తీసేసుకుంటే మీరిద్దరు మళ్ళీ పిపి మేళమా? బాగుందమ్మా. పెళ్ళంటే క్రికెట్ మ్యాచ్ అనుకున్నారా మీరు? నేనైతే తనైతే వదిలిదలుచుకోలేదు సార్. సూపర్ అయ్యా నూరా మగాడు అంటే. అది కాదు అలా కాదు అంటే మరి ఇలాగే ఉంటది. ఇంకో 10 సంవత్సరాల పాటు ఎండగట్టేస్తుంది నేను. మరి నీకు ఓకేనా? పర్లేదు సార్. నన్ను చూసుకోకుండా ఇంట్లో వాళ్ళని బాగా చూసుకుంటారు సార్. ఆ మంచితనాన్ని చూసే నేను కూడా ఎన్ని రోజులు చూసుకుంటూ వచ్చా. కానీ తనకి ఇట్లుందని నాకైతే తెలియదు. తెలిసిన తర్వాత కూడా వదలడానికి ఇష్టపడాలి. వెల్ దట్స్ ద పాయింట్. దట్ ఈస్ ద పాయింట్. అది మ్యాచ్ అలా ఆడాలి. నువ్వు అలా ఉండు ప్రసాద్. నువ్వు ఒక్క నిమిషం ఆగు. ఈవిడ గారిని ఒకసారి కథ విడమర్చమందాం. చెప్పమ్మా ఇంకా ఏంటమ్మా? సో అతనికి పెళ్ళి ఎప్పుడైందమ్మా? అతనికి విడాకులు ఎప్పుడైంది? మీరిద్దరు మళ్ళీ మాట్లాడుకున్నారు? ఏమనాలో మరి నాకు తెలియదు ఆ మాటను. మళ్ళీ అంటే కనుక అందమైన జీవితంలో అలాంటివి వాడడం కదండి అంటారు. మీ తల్లిదండ్రులు మీ ప్రేమకి ఎందుకు వద్దన్నారు? ఆ అబ్బాయి ఇప్పుడు విడాకులు తీసుకున్న తర్వాత ప్రస్తుతం ఎక్కడున్నారు? నా సైడ్ నుంచి కూడా ఒకసారి ఆలోచించండి సార్. నేను ఎట్లా ట్రావెల్ చేయాలి? ఇప్పుడు ప్రసాద్ చాలా మంచివారు సార్. అన్ని రకాలుగా అంత చూసుకుంటారు. బట్ ఏంటంటే నా మనసులో ప్రసాద్ లేరు. నేను ఎట్లా ఉన్నాను తనతో మీరే చెప్పండి. అన్నిటికీ నేనే చెప్పాలి. మీరు పెళ్లి చేసుకుంటారు నేను చెప్పాలి. ప్రసాద్ నీ మనసులో లేకపోతే మనసులో ఎవరున్నారు అనేది ఇప్పుడైనా చెప్పు. అతనే ఉన్నాడా? అవును సార్. తర్వాత నేను కోరుకున్న లైఫ్ ఇది కాదు. నేనేమో తక్కువ చేశానేమో అడగండి సార్. ఎక్కువ చేసావయ్యా. నువ్వు తక్కువ చేస్తే నాకైతే తక్కువ అయితే ఏమీ చేయలేదు తనని. మీకు స్థానం లేదంట. కుర్చీ కాదు కదా పీట కూడా లేదంట ఆవిడ దగ్గర తన మనసులో. ఓకే ఇలా బ్రతికేమంటుంది ఆవిడ. ఏంటంటే ఆవిడ ప్లాన్ ఏంటంటే పెళ్ళిన 6 నెలలకి నువ్వు పారిపోతావు, పెట్టిబేడ సర్దుకుని డైవర్స్ ఇచ్చేస్తావు అని అనుకుంది. యాంటీ క్లైమాక్స్. ఆ అమ్మాయి నువ్వేమొచ్చి 1.5 year కాదు కదా ఇంకో 10 years అన్నా ఇలాగే ఉంటానని అంటున్నావు. కానీ ఈ పరిస్థితుల్లో నిజంగా ఆ అమ్మాయి చేసినటువంటి తప్పుకి నువ్వు జీవితాంతం శిక్ష పడేటటువంటి విధంగా నీ బ్రతుకుని ముందుకు తీసుకెళ్తావా? నేను వదిలేసి నేను బయట ఎలా తిరగాలని చెప్పండి, తలెత్తుకొని ఎలా తిరగాలని చెప్పండి, పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోలేవా అని ఇలా అంటారు. ఇప్పుడు నేను అవన్నీ భరించి నేను ఎలా బతకూడదు పరిస్థితులు అది చెప్పండి. అంటే సమాజం కోసం బతుకుతారా లేకపోతే మీకోసం మీరు బతుకుతారా? నువ్వు నాకు వద్దురా బాబోయ్ అంటుంది కదా ఆమె.
ఇప్పుడు అదే నా తను చెప్పినట్టు నేను ఇలా వదిలేసిన బయట ఎలా తిరగలను? పరువు ఇప్పుడు ఇంటి నుండి బయటకు అడుగు పెట్టాలన్నా నాకు నామోషి అవుతుంది కదా అప్పుడు. సో ఎట్టి పరిస్థితుల్లో అయితే ఆమెను వదిలే ప్రసక్తే లేదు అయితే. లేదు మేడం, నేనైతే వదిలే పరిస్థితి, ఎట్టి పరిస్థితిలో నేనైతే వదిలే పరిస్థితి లేదు మేడం. ఆవిడ చాలా తొందరపడిపోతుంది. అందమైన జీవితం ఎంటర్ అయిపోయింది, ఇతని చేత విడాకులు ఇప్పించేస్తుంది అని చెప్పి ఆల్రెడీ అక్కడ మెసేజ్ పెట్టేసి ఉంటుంది ప్యారలల్గా ఇక్కడ మాట్లాడుతూ. ఏమ్మా కావ్య, అక్కడ మెసేజ్ వెళ్ళిపోయి ఉంటుంది, ఏ ఆల్మోస్ట్ ఓవర్ బాస్ గెట్ రెడీ అని. నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి నేను ఏం భయపడట్లేదు సార్. నేను ఉన్న విషయం మీకు క్లియర్ గా చెప్పాను. ప్రసాద్ మీద నాకు ఎటువంటి ఉద్దేశం లేదు. అమ్మా వినమ్మా, నేను ఉన్నా కూడా ఇంకో 10 ఏళ్ళైనా కూడా ఇలాగే ఉంటాను. సూపర్లే ఉండు, కానీ నేను చెప్పేది కూడా విను అమ్మా. ఒకటి, ఇక్కడ ఈ కబుర్లన్నీ కూడా మీ అమ్మ నాన్న ఎదుర్కొంటే నిలబడవు. నువ్వు నిజంగా గట్టిగా మాట్లాడుకుంటే తప్పు మీ అమ్మ నాన్నలదే అనుకుందాం, ఓకే? నీలాంటి ఆడపిల్లలు ఎక్కడన్నా ఉంటే కనుక అందరితో కూడా చెప్పేటటువంటిది ఒకే మాట. ప్రేమించినప్పుడు విపరీతంగా ప్రేమించేస్తారు. అరే బాబు ఐ లవ్ యూ, యూ లవ్ మీ, మన ఇద్దరం లైలా మజ్నూన్ అన్నట్టుగా ప్రేమించేస్తారు. తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేటప్పటికి బిక్కుమంటారు. ఇక్కడ ఇంకో మగాడిని బక్రా చేస్తారు. ఏమ్మా, ఎలా కనిపిస్తున్నారు నీకు? చేసినటువంటి తప్పు మీ తల్లిదండ్రులది, అక్కడ ప్రేమను అంగీకరించకుండా బలవంతంగా ఇంకో పెళ్లి చేసినటువంటిది మీ తల్లిదండ్రులది 50% తప్పు అయితే కనుక ఇంకో మనిషిని పావులాగా వాడుతూ ఈ పెళ్లిని తూతూ మంత్రం పెళ్లిగా మార్చినటువంటి నీది కూడా సరిసమానమైనటువంటి తప్పు, దానికి మించినటువంటి తప్పు. నువ్వు ఏం చేసావు? మీ తల్లిదండ్రుల ప్రాణాలు పరువు కాపాడటం గురించి పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు పెళ్లి చేసుకుని ఎవరిని ఉద్ధరిస్తున్నావు? నీకు ముందుగానే తెలుసు ఈ మనిషి బయటకు కక్కడు, మనసిప్పి మాట్లాడు, భరించలేక సీక్రెట్గా సంతకాలు పెట్టేస్తే కనుక కూల్గా జారుకుందాం అనుకుంటారు. నేను ఇప్పటికీ ప్రసాద్ తరపున నిలబడతాను. నీకు ఎట్టి పరిస్థితుల్లో ఆ పక్కన ఉండేటటువంటి వాడు ఎవడైతే డైవర్స్ తీసుకుని వాడు కర్మకాలినట్టు వాడు ప్రవర్తించి ఇంకో ఆడపిల్ల జీవితం నాశనం చేశాడో వాడికి కూడా బుద్ధి చెప్పేటటువంటి విధంగా మేము ముందుకు వస్తాము. ప్రసాద్ ఎక్కడైతే ఉన్నాడో అక్కడే నిలబడతాడు. నువ్వు ఏదైతే సులభదాయకం అనుకున్నావో, ఈజీగా అనుకున్నావో, బయట పారిపోదాం అనుకున్నావో అది జరిగేటటువంటి ప్రసక్తే లేదు. ఎప్పటి వరకు సార్ ప్రసాద్ జీవితాన్ని కూడా మీరు నాశనం చేస్తారని ఎవరన్నా ప్రేక్షకులు మమ్మల్ని అడిగితే కనుక ప్రసాద్ పరువుకి విలువలకి ఇంపార్టెన్స్ ఇచ్చేటటువంటి వ్యక్తిగా మా అందరికీ అర్థమయ్యాడు. పెళ్ళేడినటువంటిది ఒక గౌరవప్రదమైనటువంటి ఒక తంతుగా వ్యవహరించేటటువంటి ఒక బుద్ధి ఉన్నటువంటి ఒక వ్యక్తి. నువ్వు బుద్ధిహీనరాలివి, నీకు బుద్ధి లేదు. ఏ తల్లిదండ్రుల గురించి అయితే కనుక నువ్వు పెళ్లి చేసుకున్నావో ఆ తల్లిదండ్రులు నీకు బుద్ధి గడ్డి పెడతారు, వాళ్ళే నీకు సమాధానం చెప్తారు. ఆ తర్వాత బాల్ ఈజ్ ఇన్ ప్రసాద్స్ కోర్ట్. అప్పుడు విడాకులు తీసుకుంటాడా లేదా అన్నది ప్రసాద్ అప్పుడు ఆలోచిస్తాడు. అప్పుడు వరకు ఇలాగే ఉంటుంది వ్యవహారం. ఏమంటావు ప్రసాద్? నేను చెప్తున్నా సార్, నేనైతే ఎట్టి పరిస్థితుల్లో వదిలించుకోలేదు. రైట్, అలాగే ఉంది. నువ్వు నిన్ను వదలమని అనట్లే ప్రసాద్, నేను యాంటీ క్లైమాక్స్ ఇస్తున్నాను. నేను చెప్పేది ఏంటంటే, ఎందుకయ్యా నీ మనసులో లేనప్పుడు నీ జీవితాన్ని ఎందుకు నువ్వు నాశనం చేసుకుంటావు? నువ్వు బయటకు వెళ్ళి నీ గురించి వెయిట్ చేసే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కదా అనే యూజువల్ లైన్లో నేను ట్రావెల్ చేయాలని అనుకోవట్లేదు. ఎందుకంటే ఇలాంటి ఆడపిల్లలు ఎక్కడున్నా కూడా వాళ్ళందరూ ఇటువంటి ప్రోగ్రామ్ చూడాలి, ఇటువంటి వ్యవహారాన్ని చూడాలి. దీని ద్వారా అటువంటి ఆడపిల్లలకి బుద్ధి రావాలి, ఇటువంటి ఈ అమ్మాయికి కూడా బుద్ధి రావాలి. ఈ పెద్దలు ఇటువంటి పెళ్లి చేశారు అనేది వాళ్ళు చెప్పే సంజాయిషి వాళ్ళు చెప్తారు, నువ్వు చెప్పేటటువంటి అంశం నువ్వు చెప్తావు. అప్పటికి ప్రసాద్కి మనసు చల్లబడితే కనుక విడాకులు ఇస్తాడు. పైపెచ్చు కంపెన్సేషన్ కూడా నువ్వు అతనికి ఇవ్వాలి. ఒకప్పుడు రేపొద్దున అతను విడాకులు ఇచ్చేటట్టు అయితే కనుక మీరు చేసినటువంటి మోసానికి అతని జీవితాన్ని నాశనం చేసినందుకు అతను ఎంత కంపెన్సేషన్ అడిగితే కనుక ఒక చీటింగ్ కేసు ద్వారా అంత కంపెన్సేషన్ మీరు ప్రొవైడ్ చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఇది అంత ఈజీ కాదు, అంత ఈజీగా తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఓకే సార్, మీరు చెప్పినట్టుగానే చేద్దాం సార్. మీకు ఒకటే చెప్తున్నాను, మేమైతే అమర ప్రేమికులం. మా ప్రేమని ఎవ్వరు విడదీయలేరు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఐ డోంట్ కేర్. ఓయ్ హలో, ఇంకో నీకు ఒకటే చెప్తున్నాను, మంచితనానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఈ మాత్రం సమాధానం ఆ అమ్మాయి నోట్లోంచి కక్కించలేకపోయాను. 1.5 years బట్టి అడిగానండి. ఏం అడిగావు? 25 నిమిషాల్లో 20 నిమిషాల్లో మొత్తం అంతా కక్కేసింది ఆవిడ లవ్ స్టోరీ మొత్తం అంతా కూడా. 1.5 years పాటు నిన్ను బక్రా చేశారు. నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉంది, జాలిగా ఉంది. ఎట్ ద సేమ్ టైం నిరుపమ మేడం ఇందాక అన్నట్టుగా ఆ అమ్మాయి వ్యక్తిత్వం గురించి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, నీ జీవితాన్ని నువ్వు బ్రతుకు, నీ ఆలోచన నీకు హ్యాపీ లైఫ్ ఉంటుంది ఫ్యూచర్లో అనేటటువంటి మాట అనబుద్ధి అయినా కూడా ఇలాంటి వాళ్ళకి బుద్ధి గడ్డి చెప్పకుండా బయట పట్టడానికి ట్రై చేయొద్దు. నువ్వు 2 seconds సంతకం పెడితే రేపటికల్లా నీకు విడాకులు వచ్చేస్తాయి. అది పెద్ద ఇష్యూ కాదు. కానీ ఇప్పుడు వరకు నిన్ను ఇలా టిష్యూ పేపర్లో వాడుకున్నందుకు, నిన్ను ఒక బక్రా చేసినందుకు, నీ జీవితాన్ని సర్వనాశనం చేసినందుకు ఈ అమ్మాయి చెడి సమానంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఆ సమాధానాలు దొరికేంత వరకు నువ్వు డివోర్స్ పేపర్ మీద సంతకం పెట్టద్దు అని నేను చెప్తున్నాను. ప్లస్
నీ జీవితానికి జరిగినటువంటి నష్టపరిహారం కూడా కంపెన్సేషన్ కూడా వాళ్ళు ఇవ్వాలి. ఇవన్నీ జరిగితే కనుక నీ మనసు చల్లబడుతుంది, నీ కన్న తల్లిదండ్రులకి ఒక సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే ఈ విషయం తెలిస్తే కనుక వాళ్ళు ఎంత బాధపడతారో. అర్థమైంది? కాంపెన్సేషన్ ఇచ్చేది ఏడిస్తారు సార్ కాంపెన్సేషన్. వాళ్ళు అసలు పూర్తి ఫ్యామిలీ ముందే చెప్పాలి మనకి ప్రసాద్. కానీ వాళ్ళు ఇవ్వకపోతే ఈవిడ ఇస్తుంది మేడం. నేను ఇంకో ఒకటే చెప్తున్నాను ప్రసాద్, 210% నీ మంచితనం అనేది ఎప్పటికైనా నిన్ను కాపాడుతుంది. కానీ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నీ యొక్క అగ్రెషన్ చూపెట్టాలి, నీ యొక్క ఆలోచన శైలిలో మలుపు తిప్పాలి. విడాకులు ఇవ్వద్దు అని నేను అనట్లే, ఓకే, కానీ ఈ స్టేజ్లో ఇవ్వద్దు, ఈ స్టేజ్లో ఇవ్వద్దు, వాళ్ళని అంత సింపుల్గా వదిలిపెట్టేది లేదు అనేటటువంటి అంశం నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయి ఆలోచన శైలి, ఆ అమ్మాయి పొగరబోద్దానం అనేటటువంటి మనకు చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈరోజే మీరు వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ పెట్టేసిన తర్వాత ఫోన్ చేసి చెప్పండి. మీ వల్ల కాకపోతే మేము వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్తాము. అదేవిధంగా మీ తల్లిదండ్రులకు కూడా చెప్పండి. ఇరువైపుల పెద్దల్ని ఇన్వైట్ పంచాయతీ అయితే పెట్టండి, ఒక లెక్క అయితే తేల్చుకోండి. ఓకే రైట్ థ్యాంక్ యూ. ఓకేనా, బాయ్. ఏంటి సార్ అసలు అట్లా మనం మాట్లాడుతున్నాం తెలిసిన తర్వాత టప్మని పెట్టేసింది ఫోను. అన్నిటికీ తెగించున్నటువంటి మహిళ మేడం, మనం ఏం చేయగలం? ఇప్పుడు ఏంటంటే ఆవిడ పవర్ ఎనర్జీ అంతా అక్కడి నుంచి వస్తుంది మేడం. ఎందుకంటే ఆ అమ్మాయి ఇతనితో కాపురం చేయట్లేదు, ఇతనితో సంసార జీవితం చేయట్లేదు, కానీ ఆ అమ్మాయి థాట్ కనెక్షన్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి, ఫీలింగ్స్ ఎమోషన్స్ కూడా అక్కడ ఉన్నాయి. నువ్వు ఏం చేసినా పర్లేదు, అన్నిటికీ నేను రెడీగా ఉన్నాను, నేను సపోర్ట్ చేసుకున్నాను అని చెప్పి అతని పక్కన కుర్చీ ఖాళీ పెట్టుకుని కూర్చున్నాడు అతను. సో ఈ అమ్మాయి పొగరు ప్లస్ అతని ప్రవర్తన అన్నిటికీ తెగించినటువంటి వాళ్ళు. ప్లస్ దీని పైపెచ్చి మనం ముఖ్యంగా ప్రేక్షకులకు చెప్పాల్సింది ఏంటంటే, ఈ అమ్మాయిని ఖండించి తిట్టడమే కాకుండా ఇటువంటి పెళ్ళిళ్ళు చేసేటటువంటి పేరెంట్స్ ఎవరైతే ఈ తల్లిదండ్రులు ఉన్నారో, అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుని ఒక వయసు వచ్చి ఒక విధంగా సెటిల్ అయ్యి ఒక ఆలోచన శక్తి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రేమించుకుంటే కనుక దయచేసి అది అన్ని విధాలుగా సానుకూలంగా ఉంటే కనుక పెళ్లి చేయడానికి ట్రై చేయండి. ఒకప్పుడు పెళ్లి చేసేటటువంటి ఉద్దేశం మీరు లేకపోతే కనుక వేరే పెళ్లి చేస్తే కనుక ఆటోమేటిక్గా ప్రయాణం మొదలవుతుంది, ముందుకెళ్ళిపోతారనేటటువంటి భ్రమలు భ్రాంతులతో వేరే జీవితాన్ని నాశనం చేయకండి తల్లిదండ్రులు. ఈరోజు కావ్య మనకి దొరికింది కాబట్టి ఆ అమ్మాయికి బుద్ధి చెప్పడానికి ట్రై చేసాం, ఆ అమ్మాయి మెడ ఉంచడానికి ట్రై చేసాం. కొద్దిగా బుద్ధి ఉంటే కనుక ఆ పాత జ్ఞాపకాలు తీసేసి ఈ పెళ్లిని కాపాడుకుంటుందన్న ఉద్దేశంతో ఆ అమ్మాయితో మాట్లాడాం. ఒకప్పుడు ఇదే ఫోన్ కాల్లో ఆ తల్లిదండ్రులు దొరుకుంటే కనుక ముందస్తు వాళ్ళకి మేము మాట్లాడి ఉండేవాళ్ళం. ఈరోజు ఆ అబ్బాయికి మీరు ఏమి ఇచ్చారు? కేవలం పెళ్లి చేసేస్తే కనుక ప్రేమల్ని మర్చిపోతారు, జ్ఞాపకాలను వదిలేస్తారు అని అనుకుంటే కనుక దయచేసి తల్లిదండ్రులు ఎవరన్నా అటువంటి ఆలోచనలు ఉంటే కనుక కావ్య లాంటి అమ్మాయిలు కూడా ఉంటారు అనేది గుర్తుపెట్టుకోండి. మీలాంటి వాళ్ళకి బుద్ధి రావటం గురించే ఆ అమ్మాయి అలా ప్రవర్తించింది, చాలా కఠినంగా కర్కోటకంగా ప్రవర్తించింది, ఈ అబ్బాయి జీవితాన్ని నాశనం చేసింది. ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? నా సొంత తల్లిదండ్రులే నా ప్రేమను అర్థం కానప్పుడు వేరే వ్యక్తి నన్ను ప్రేమగా చూసుకున్నంత మాత్రాన ఆ ప్రేమను నేనెందుకు గౌరవించాలి, ఆ పెళ్ళిని నేనెందుకు గౌరవించాలి అని చెప్పి ఆ అమ్మాయి చాలా కర్కోటకంగా, చాలా కఠినంగా, చాలా దుర్మార్గంగా మారిపోయింది. సో కాబట్టి ఏంటంటే మనం చేసినటువంటి పాపం మనకి తిరిగి తగులుతుంది అన్నట్టుగా దయచేసి తల్లిదండ్రులు అందరూ అర్థం చేసుకోండి. ఒకప్పుడు ఆ ప్రేమని మీరు ఆశీర్వదించకపోతే, మీ యొక్క పిల్లల యొక్క ప్రేమని మీరు పెళ్లి రూపాన్ని దాల్చకపోతే అట్లీస్ట్ ఇంకో పెళ్లి చేసేసి చేతులు దురుపుకునేటటువంటి ప్రయత్నం మాత్రం చేయొద్దు, అది పాపం. పర్ఫెక్ట్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.